హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దేనికంటే టెక్నీషియన్ పొజిషన్కి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్ షార్ట్ నోటిఫికేషన్ అనేది 10 days బ్యాకే రిలీజ్ అయింది. ఈ రోజు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. 2/2024 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబరు 2/2024 అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నెంబర్ ఇచ్చాడు 2/2024. ఓకే, దీంట్లో 2 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఒకటి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒకటి. ఈ 2 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా చూద్దాం. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మనకి March 9th అండి, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ మనకి April 8th. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ అయిపోయింది అని మీకు అనుకున్నారనుకోండి, వాటికి కరెక్షన్ కూడా మీకు కొంత టైం ఇచ్చాడనమాట. అంటే క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని రోజులు టైం ఇచ్చాడు. ఈ లోపు మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అని, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫీజు పే చేసి మీరు కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. దానికి చూసుకుంటే క్లోజింగ్ డేట్ అయిపోయిన నెక్స్ట్ రోజు నుంచి అంటే April 9th నుంచి April 18th వరకు మీకు టైం ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చాడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ మనకి April 8th లోపే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన 2 పొజిషన్లకి డీటెయిల్స్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఒకటి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒకటి. పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 5 అండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయితే లెవెల్ 5 ఇది. ఇనీషియల్ బేసిక్కే మీకు 29,200 ఉందండి, అంటే మీకు ఆల్మోస్ట్ 50,000 పైన ఉంటుంది శాలరీ. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే ఇది లెవెల్ 2, ఇది ఇనీషియల్ బేసిక్ 19,900, అంటే ఇది కూడా మీకు 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అయితే B1 లెవెల్ ఉండాలి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటో కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకో టెక్నీషియన్ గ్రేడ్ 3 కంటే ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. టెక్నీషియన్ గ్రేడ్ 3లో దానికి ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క కేటగిరీ ఉండాలన్నమాట. ఓకే, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 1092 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 8052 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 2 పొజిషన్లకి కలిపి 9144 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి 18 to 36 years ఉండాలండి. అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకుంటే 18 to 33 years ఉండాలి. యాక్చువల్గా మనకి ఇది 3 years అడిషనల్గా ఇచ్చాడండి. యాక్చువల్గా మనకి ఇంతకు ముందు నోటిఫికేషన్ వరకు అయితే 18 to 33 ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, అలాగే 18 to 30 years ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3. దీనికి 3 years ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చాడంటే COVID-19 పాండమిక్ వల్ల మనకి అక్కడ లాస్ అయింది కదండి ఒక 3 years, దానివల్ల మనకు ఒక 3 years యాడ్ చేశాడు అనమాట. ఇది ఒక మంచి విషయమే చెప్పుకోవడానికి. మనకి 18 to 36 years వరకు, అలాగే మనకి గ్రేడ్ 3 టెక్నీషియన్కి అయితే 18 to 33 వరకు ఎలిజిబిలిటీ ఉంది. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దాని డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ ఏదైనా సరే ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఎవరిదైతే కోర్సు కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఈ 9144 వేకెన్సీస్ అని కూడా ఆల్ ఓవర్ ఇండియా వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు అనమాట, అంటే జోన్ వైజ్, ఆర్ఆర్బి జోన్స్ వైజ్. ఇక్కడ ఈ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్లో అక్కడ మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఒక పొజిషన్కి మీరు ఒక జోన్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అంటే ఒక పొజిషన్కి అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఒక జోన్కి మాత్రమే అప్లై చేయడానికి అవుద్ది. అంటే మీరు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేస్తే ఓన్లీ ఆ జోన్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది అనమాట. ఇంకో జోన్కి అప్లై చేయడానికి అవ్వదు. ఒకవేళ అలా అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తానని చెప్పి ఇక్కడ ఇచ్చాడనమాట. అప్లయింగ్ టు మోర్ దెన్ 1 ఆర్ఆర్బి ఫర్ సేమ్ పే లెవెల్ బై క్యాండిడేట్స్ విల్ రిజల్ట్ ఇన్ ది రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ది పే లెవెల్ అండ్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందని. సో ఒక పోస్ట్కి
ఒక పే లెవెల్కి ఒక పోస్ట్కి ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకవేళ మీరు 2 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, పే లెవెల్ 1 ఒకటి, ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఒకటి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒకటి, రెండింటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే 2 పోస్టులకి సెపరేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. బట్ రెండింటికి కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఒక జోన్కి మాత్రం అప్లై చేయాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ కమ్యూనిటీ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఆ సర్టిఫికేట్స్ అన్ని దానికి క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు వచ్చి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదండి, టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18 to 36 ఇయర్స్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 18 to 33 ఇయర్స్ అనమాట. ఇంకోటి సెలక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్, ఆల్రెడీ చెప్పాను కదండి, మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్కి మాత్రమే ఒక లెవెల్ అంటే పే లెవెల్ సేమ్ పే లెవెల్కి ఒక ఆర్ఆర్బి జోన్కి మాత్రం అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే వెళ్ళకూడదు, అది రిపీటెడ్గా మెన్షన్ చేస్తున్నాడు. సో మీరు అది చెక్ చేసుకొని ఓన్లీ ఒక జోన్కి మాత్రం అప్లై చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి, యాక్టివ్ మొబైల్ నెంబరు అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా, అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఏదైనా కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబరు డెఫినెట్గా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకుని అది ప్రొవైడ్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అప్లై చేసేటప్పుడు మీకు క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుందండి. ఒకవేళ మీరు 1/, అంటే సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబరు 1/2024 ఉంది కదా, దీనికి మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే దాంతో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్టుంటే మీరు కొత్త అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్, అంటే ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశాడంటే మనకి కరెక్షన్కి డేట్ ఇచ్చాడు కదండి, April 9th నుంచి April 18th వరకు. ఈ కరెక్షన్ డేట్లో మీరు పర్టికులర్స్ ఏమైతే ఇచ్చారో అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ చేయడానికి అవుతుంది అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ మాత్రం చేంజ్ చేయడానికి అవ్వదు. అవి ఏంటంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ బేసిక్ నేమ్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా, అవి చేంజ్ చేయడానికి అవ్వదు. ఓన్లీ మీరు అప్లై చేసినప్పుడు ఏమైనా పోస్ట్ ప్రిఫరెన్సెస్ కానీ లేకపోతే మీ అడ్రస్లో చేంజెస్ ఏమైనా ఉంటే అలాంటివి చేంజ్ చేసుకోవచ్చు, కానీ మిగిలిన బేసిక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేయడానికి కావదని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఈ డేట్స్లో మీరు 250 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అనేది కూడా పే చేయాలి. పే చేస్తేనే మీకు మీరు కరెక్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆఫ్టర్ April 18th మీకు మోడిఫికేషన్ చేయడానికి ఏమి ఉండదు. అంటే లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు కదా, 9th నుంచి 18th వరకు. ఆ 18th దాటిపోయిన తర్వాత మీరు ఏమైనా కరెక్ట్ చేయాలనుకున్నా సరే అవ్వదు. ఇంకోటి షార్ట్ లిస్టింగ్ ఎలా జరుగుతుంది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియో అండి, అంటే 1 పొజిషన్కి ఒక్కరు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అంటే దాని ఏమంటారు, వెయిట్ లిస్ట్ ఏమి సెలెక్ట్ చేయరు అనమాట. ఓకేనా, ఓన్లీ ఒక పొజిషన్కి ఒక్కరు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. ఓకే, అండ్ ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, 1/3. ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అండ్ క్యాండిడేట్స్ హూ సబ్మిటెడ్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫర్ పే లెవెల్ అగైన్స్ట్ దిస్ సిఈ అండ్ విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్. ఇది మళ్ళీ మెన్షన్ చేశాడు చూసారా, రిపీటెడ్గా మెన్షన్ చేస్తున్నాడు. ఒక్క పొజిషన్కి ఒక జోన్కి మాత్రమే మీరు అప్లై చేయాలి. అది డెఫినెట్గా దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే మీ ఫాదర్ నేము, మీ నేము, మీ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలా మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాలి ఇచ్చేటప్పుడు. అందులో కరెక్షన్స్ ఏమి ఉండకూడదని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇంకోటి మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో అది అన్ని పేపర్స్ మీద సిమిలర్గానే ఉండాలండి. అంటే మీరు ఓన్లీ బ్లాక్ బాల్ పాయింట్, అంటే బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తో సైన్ చేయాలి. చేసింది కూడా అంటే బ్లాక్ లెటర్స్, అంటే క్యాపిటల్ లెటర్స్లో కానీ ఇలాంటి వాటి ఉండకూడదు. మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్తోనే మీ సైన్ చేసి డాక్యుమెంట్ మీద సైన్ చేయాలన్నమాట. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ సిబిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ మీకు ఈ ఆర్ఆర్బి సైట్లో పెడతాడు, అక్కడికి వెళ్ళి మీరు కాల్ లెటర్ అది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ విల్ హ్యావ్ అండర్గో ట్రైనింగ్ వేర్ ఎవర్ ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ స్టైపండ్ విల్ బి పేడ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైపండ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసి అప్పుడు మీకు పే స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. 29,200 19,900 ఉంది కదా, ఆ పే స్ట్రక్చర్ అనేది మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 year ట్రైనింగ్ తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు ఏ జోన్లో అప్లై చేస్తే ఆ జోన్లోనే అట్లీస్ట్
5 to 10 ఇయర్స్ సర్వీస్ అనేది చేయాలన్నమాట డెఫినెట్గా. ఆ తర్వాత మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే పాసిబిలిటీ ఉంటే అప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. మినిమం 5 to 10 ఇయర్స్ సర్వీస్ మాత్రం ఆ జోన్లో చేయాలి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏ జోన్లో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జోన్కి అప్లై చేయండి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే సెకండ్ క్లాస్ స్లీపర్ క్లాస్ రైల్ ఫేర్ అనేది ఫ్రీగా ఇస్తారు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించినవి ఏమైనా, ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ చెప్పాను కదండి, అక్కడ B1 ఒకటి ఉంది కదా మనకి గ్రేడ్ 1 సిగ్నల్కి, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి B1 లెవెల్ ఈ విజన్ ఎలా ఉండాలి ఏంటి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. మనకి ఫర్దర్గా చూసుకుంటే నేషనాలిటీషిప్ అండి, ఇండియన్ నేషనాలిటీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి, ఇంతకు ముందు వరకు అయితే 18 to 33 ఉండేది, ఇప్పుడు 18 to 36 3 ఇయర్స్ పెంచాడని చెప్పి ఇచ్చాడు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి 18 to 30 ఇయర్స్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 18 to 33 3 ఇయర్స్ కోవిడ్ పాండమిక్ వల్ల 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి 18 to 36 ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అని. దాంతోపాటు మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది, అంటే 41 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంది, సో వాళ్ళు 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్. ఓకే. అండ్ ఫర్దర్గా మనం టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకుంటే దీనికి 18 to 33 ఇయర్స్ ఉంది కదా, దీంతో పాటు మనకి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అంటే వీళ్ళు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. 18 to 36 అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 1988 జూలై 2 తర్వాత పుట్టిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. ఓబీసీ అయితే 1985 జూలై 2 తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 83 జూలై 2 అంటే జూలై 2 అనేది మీకు క్రూషియల్ డేట్ అనమాట. ఇంకోటి మనకి ఈ 18 to 33 ఇచ్చాడు కదా గ్రేడ్ 3 పొజిషన్కి, దీనికి కూడా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ మాత్రం 18 ఇయర్స్ ఉండాలి. అదిగోండి ఇక్కడ మినిమం ఏజ్ కూడా ఇచ్చాడు 2006 జూలై 1 బిలో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా ఉంటుందో అది మాత్రమే మీరు మెన్షన్ చేయాలి, అది మాత్రమే వాళ్ళు వ్యాలిడేషన్ కింద తీసుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, దోస్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అంటే ఫైనల్ రిజల్ట్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఇంకోటి డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఐటీఏ పొజిషన్ ఎక్కడైతే అడిగాడో అక్కడ అప్లై చేయడానికి అవ్వదు, అది క్లియర్గా మెన్షన్ చేశాడు. కొన్ని పొజిషన్లకి మీకు డిప్లొమా డిగ్రీ అడిగాడు, దానికి మాత్రం అప్లై చేయడానికి అవుద్ది. ఎక్కడైతే ఐటీఐ అడిగాడో అక్కడ మీరు డిప్లొమా డిగ్రీ మెన్షన్ చేసి అప్లై చేస్తానంటే అవ్వదని చెప్పి ఇచ్చాడు. ఇంకోటి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ అండి, ఎవరెవరికంటే అందరికీ 500 రూపీస్. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ ట్రాన్స్జెండర్ అలాగే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అండి, మిగిలిన వాళ్ళందరూ 500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ మీకు ఈ 500లో 400 షాల్ బి రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్, అంటే మీకు 400 రూపీస్ రిఫండ్ అయిపోతాయండి. మీరు ఎప్పుడు అంటే సిబిటి ఎగ్జామ్కి అపేర్ అవుతారో అప్పుడు మాత్రం మీకు రిఫండ్ అవుతుంది. అలాగే 250 రూపీస్లో కూడా మీకు 250 షాల్ బి రిఫండ్, 250లో 250 కూడా రిఫండ్ అయిపోద్ది. ఓకేనా. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అలాగే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే రిఫండ్ అయిపోద్ది, 250 పే చేసిందంతా రిఫండ్ అయిపోద్ది. ఎప్పుడంటే ఎగ్జామ్ మీరు రాసిన తర్వాతనే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అనేది ఆన్లైన్లో మాత్రమే పే చేయాలండి, అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే ఈబీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 50,000 బిలో ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే అది వ్యాలిడేట్ అవుద్ది. అండ్ ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అడిగాడు కదండి, ఇది ఒక పే లెవెల్. దీనికి చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదనుకుంటే బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీలో సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఉండొచ్చు. లేదు అనుకుంటే 3 ఇయర్స్ డిప్లొమాలో ఇక్కడ ఇచ్చిన ఏ స్ట్రీమ్లో అయినా 3 ఇయర్స్ డిప్లొమా ఉండొచ్చు. లేదనుకుంటే ఇంజనీరింగ్ ఉన్న ఈ స్ట్రీమ్లో పర్లేదు అనమాట. అంటే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి బీటెక్ అయినా పర్లేదు, డిప్లొమా అయినా పర్లేదు, బీఎస్సీ అయినా పర్లేదు, ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పొజిషన్ చూసుకుంటే
ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ అంటే బ్రాంచెస్ అవి ఇచ్చాడు. అన్నిటికీ క్వాలిఫికేషన్ క్రైటీరియా అయితే ఒకటే. అందులో చూసుకుంటే మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సిఎల్ ప్లస్ ఐటీఐ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి. మెట్రికులేషన్ తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి రెస్పెక్టివ్ బ్రాంచ్లో. లేదు అనుకుంటే 10th తర్వాత కోర్స్ కంప్లీట్ అట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 2 స్ట్రీమ్స్ అండి. ఒకటి 10th తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి రెస్పెక్టివ్ బ్రాంచ్లో. లేదనుకుంటే 10th తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా సరే రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. దేనికంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 పొజిషన్కి. ఇందులో బ్లాక్ స్మిత్ అయితే ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు. అలాగే బ్రిడ్జ్కి ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, అలాగే క్యారేజ్ అండ్ వ్యాగను, అలాగే క్రేన్ డ్రైవరు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే మీకు ఎలక్ట్రికల్ టీఆర్ఎస్, ఇలాగే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ఐటీఐ ట్రైల్లో మీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఆ డీటెయిల్స్ అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సేమ్ ఎలానండి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఈఎంయూ, ఫిట్టర్, ప్రైమరీ వే సేమ్. అలాగే ఇక్కడ ఈ పొజిషన్ ఒక్కటి స్పెషల్గా ఉందండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికాం చూసుకుంటే దీనికి 3 కేటగిరీస్ ఇచ్చాడు. మిగిలిన అన్ని పొజిషన్లకి ఏంటంటే ఐటీఐ సర్టిఫికేట్, 10th తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ విత్ రెస్పెక్టివ్ బ్రాంచ్, లేదనుకుంటే 10th తర్వాత మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ విత్ రెస్పెక్టివ్ బ్రాంచ్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికాంకి మాత్రం ఐటీఐ సర్టిఫికేట్ లేదనుకుంటే అప్రెంటిస్ సర్టిఫికేట్తో ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 10+2 విత్ ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ మిగిలిన పొజిషన్స్ కూడా అంతేనండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో జోన్స్ వైజ్ డివైడ్ చేసి వేకెన్సీస్ 9144 వేకెన్సీస్ అన్ని జోన్స్ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు కదా. ఇందులో మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చాడండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో మనకి 2 ఉన్నాయన్నమాట. సౌత్ సెంట్రల్ ఒకటి, ఈస్ట్ కోస్ట్ ఒకటి. ఇందులో డివైడ్ చేసి ఈచ్ సెక్షన్కి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. టోటల్గా మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి టోటల్గా 744 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.